నమస్కారం. ఈ సంవత్సరం జూలై 14వ తేదీ నుండి గోదావరి పుష్కరాలు ప్రారంభమవబోతున్నటువంటి శుభతరుణంలో ఆ పుష్కర నదులలో ఉన్నటువంటి సకల దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, సర్వ కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు రచించిన పుష్కరాష్టకంలో ఉన్న శ్లోకాలను చదువుకోవాలని మంత్రశాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఎవరైనా సరే పుష్కర స్నానాన్ని ఆచరించలేనటువంటి వాళ్ళైనా సరే ఈ పుష్కరాష్టకంలో ఉన్నటువంటి శ్లోకాలను చదువుకున్నట్లయితే గోదావరి పుష్కరాలలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని మంత్రశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అసలు పుష్కరము అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అని అర్థం. పుష్కరము అంటే నీటిని గ్రహించేది అని అర్థం. జన్మ ప్రభృతి యత్పాపం స్త్రీయావా పురుషేణవా పుష్కర స్నాన మాత్రేణ సర్వపాపం ప్రణశ్యతి అంటుంది ధర్మశాస్త్రం. అంటే పుట్టినది మొదలు ఇప్పటి వరకు స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఎటువంటి పాపాలు చేసినా సరే ఆ పాపాలన్నింటినీ తొలగింపజేసేటటువంటి శక్తి పుష్కర స్నానానికి ఉందని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. బ్రహ్మపురాణం ప్రకారం నదులు 4 రకాలుగా ఉంటాయి. దైవ నదులు, ఆర్ష నదులు, మానవ నదులు, అసుర నదులు. ఈ 4గింటిలో త్రిమూర్తుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందిన నదులను దైవ నదులు అంటారని బ్రహ్మపురాణం మనకు తెలియజేస్తోంది. గోదావరి దైవ నది. త్రిమూర్తుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి దైవ నది అయిన గోదావరిలో పుష్కర సమయంలో స్నానాన్ని ఆచరించినట్లయితే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. జలానికి యజ్ఞం, మేధ్యం అనేటటువంటి 2 రకాలైన శక్తులు ఉంటాయని కూడా మనకి వేదం తెలియజేస్తోంది. యజ్ఞం అంటే ఎవరైనా సరే ఆ జలాన్ని దర్శిస్తే, ఆ జలాన్ని అలా చల్లితే అద్భుతమైనటువంటి పుణ్యం కలుగుతుంది, సకల పాపాలు నివారించబడతాయి. దాన్ని యజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. మేధ్యం అంటే నీటిని ఆచమనం చేయటం ద్వారా, నీళ్లలో స్నానం చేయటం ద్వారా మనకున్నటువంటి సర్వ పాపాలు కూడా నివారింపజేసుకునేటటువంటి శక్తి అని అర్థం. ఇలా జలానికి యజ్ఞం, మేధ్యం అనేటటువంటి 2 రకాలైన శక్తులు ఉంటాయి. ఆ శక్తుల వల్ల మనం ఎప్పుడైనా సరే నీళ్లు తీసుకుని అలా చల్లినా, లేదా నీళ్లతో ఆచమనం చేసినా, నీళ్లలో స్నానం చేసినా మనకున్నటువంటి సర్వ పాపాలు కూడా నశించబడి మంచి పుణ్య ఫలితాలను పొందవచ్చు. ఈ 2 రకాలైనటువంటి యజ్ఞం, మేధ్యం అనేటటువంటి శక్తులు గోదావరి నదిలో విశేషంగా ఉంటాయని మనకు పురాణాలలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఎవరైనా సరే పుష్కర సమయంలో గోదావరి నదిలో స్నానాన్ని ఆచరించినట్లయితే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే బ్రహ్మాండ పురాణం మనకేం చెప్తుందంటే, గంగా నది లాంటి అద్భుతమైన పవిత్రమైనటువంటి నదులలో 12 సంవత్సరాల పాటు వరుసగా ప్రతిరోజు స్నానం చేసినటువంటి ఫలితం పుష్కరాల సమయంలో గోదావరిలో ఒక్కసారి స్నానం చేస్తే కలుగుతుందని చెప్పి బ్రహ్మాండ పురాణం మనకు తెలియజేస్తుంది. గోదావరి పరిసర ప్రాంతాలలో కోటిలింగ క్షేత్రం ఉంది కాబట్టి ఎవరైతే ఈ గోదావరి నదిలో పుష్కరాల సమయంలో స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళు పరిపూర్ణంగా ఇతర నదులలో స్నానం చేసిన దానికంటే ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు. అశ్వమేధ యాగం చేసిన దానికంటే అద్భుతమైనటువంటి ప్రతిఫలం కలుగుతుంది. ఇలా స్నానం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే, లేదా స్నానం చేస్తున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందటానికైనా సరే జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు రచించిన పుష్కరాష్టకంలో ఉన్నటువంటి శ్లోకాలను అంతరార్థం తెలుసుకుంటూ చదువుకోవాలి. అంతటి మహిమాన్వితమైనటువంటి పుష్కరాష్టకంలో ఉన్న మొదటి శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ మొదటి శ్లోకం ఏంటంటే, శ్రీయాయుతం త్రిదేహ తాప పాపరాశి నాశకం మునీంద్ర సిద్ధ సాధ్య దేవదానవైరభిష్టుతం తతే అస్తి యజ్ఞపర్వతస్య ముక్తిదం సుఖాకరం నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం సశాంకరం. ఇది ఆదిశంకరాచార్యుల వారు రచించిన పుష్కరాష్టకంలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకంలో పుష్కరాలను ఎలా చెప్తున్నారంటే బ్రహ్మ పుష్కరం అనే పేరుతో చెప్తున్నారు. బ్రహ్మదేవుడు పుష్కరాలను నిర్దేశించాడు కాబట్టి ఈ పుష్కరాలను బ్రహ్మ పుష్కరాలనే పేరుతో పిలుస్తారు. మరి ఈ పుష్కరాల వల్ల మనకు ఎటువంటి ఫలితం కలుగుతుందంటే శ్రీ ఆయుతం,
మనకి సకల దారిద్ర్య బాధలను నివారింపజేసుకోవటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి పుష్కర స్నానం సహకరిస్తుంది. కాబట్టి శ్రీ ఆయుతం అంటూ శంకరాచార్యుల వారు చెప్తున్నారు. త్రిదేహ తాప పాప రాశి నాశకం అంటే మనకి 3 రకాలైన దేహాలు ఉంటాయి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరం అంటే బయటికి కనిపించే శరీరం. సూక్ష్మ శరీరం అంటే లోపల ఉన్నటువంటి శరీరం, ఆత్మరూపంలో ఉన్న శరీరం. కారణ శరీరం అంటే పాపపుణ్యాలతో సంబంధం లేకుండా పరమాత్మలో లయమైపోయేటటువంటి శరీరం. ఇలా స్థూల, సూక్ష్మ, కారణ ఈ 3 రకాలైనటువంటి శరీరాలకు ఉన్నటువంటి పాపాలను తొలగింపజేసే శక్తి పుష్కర స్నానానికి ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు త్రిదేహ పాప తాప రాశి నాశకం అంటున్నారు. త్రిదేహ తాప పాప రాశి నాశకం అంటే 3 రకాలైనటువంటి శరీరాలకు ఉన్న పాపాలన్నింటినీ కూడా తొలగింపజేస్తుంది. మునీంద్ర సిద్ధ సాధ్య దేవ దానవైరభిష్టుతం అంటే ఆ పుష్కరాలని మునులు, దేవతలు, దానవులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా దర్శించి నమస్కరిస్తారని దీనిలో ఉన్న అర్థం. తతే అస్తి యజ్ఞ పర్వతస్య ముక్తిదం సుఖాకరం అంటే యజ్ఞయాగాదులు చేసేటటువంటి పర్వతాలకు సమీపంలో కూడా ఈ పుష్కర ప్రవాహం వెళుతూ ఉంటుంది. పుష్కర ప్రవాహాన్ని దర్శిస్తే మనకు ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, సకల సుఖాలు కలుగుతాయి. అటువంటి పుష్కరానికి నమస్కారము. బ్రహ్మదేవుడు నిర్దేశించినటువంటి ఆ బ్రహ్మ పుష్కరంలో త్రిమూర్తులు కూడా ప్రవేశిస్తారు అంటూ నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం స శాంకరం అంటూ జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు పుష్కరాష్టకంలో ఈ పుష్కరాల యొక్క విశిష్టతను గురించి చెప్తున్నారు. అందువల్ల ఎవరైనా సరే ఈ పుష్కరాష్టకంలో ఉన్నటువంటి శ్లోకాలను అంతరార్థం తెలుసుకుంటూ చదువుకున్నట్లయితే పుష్కర స్నానం చేసిన ఫలితం కలుగుతుందని, సర్వ పాపాలు కూడా పటాపంచలవుతాయని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. అంతటి మహిమాన్వితమైనటువంటి పుష్కరాష్టకంలో ఉన్న మొదటి శ్లోకాన్ని ఇంకొకసారి చూద్దామా మరి. శ్రీ ఆయుతం త్రిదేహ తాప పాపరాశి నాశకం మునీంద్ర సిద్ధ సాధ్య దేవదానవైరభిష్టుతం తతే అస్తి యజ్ఞ పర్వతస్య ముక్తిదం సుఖాకరం నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం స శాంకరం. పుష్కరాష్టకంలో ఉన్నటువంటి మొదటి శ్లోకాన్ని అంతరార్థం తెలుసుకుంటూ పుష్కరాల సమయంలో చదువుకోండి. దీని ప్రభావం ద్వారా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొంది సర్వ పాపాలను నశింపజేసుకొని పుష్కరుడి యొక్క అనుగ్రహాన్ని, సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏంటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.